హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుసగా కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి జలకలిస్తూ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ జలకలిస్తున్నారు అనే మాట వైసీపీ మాట్లాడుతూ వస్తుంది. ఎందుకంటే వైసీపీ న్యాచురల్గా కూటమిలో విభేదాలు రావాలని కోరుకుంటుంది న్యాచురల్గా, కాబట్టి అటువంటి మాట వైసీపీ మాట్లాడుతూ ఉంటుంది. బట్ వైసీపీ మాట్లాడే మాటలను పక్కన పెడితే జనసేన అధినేత వైఖరి చూస్తే, జనసేన అధినేత అడుగులు చూస్తే తాను క్లియర్గా ఒక పొలిటికల్ పాత్లో వెళ్ళదలుచుకున్నాడు. తనకు ఒక సపరేట్ పొలిటికల్ పాత్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. కూటమిలో ఉన్నప్పటికీ కూటమిలో కూడా తనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది, తనకు ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంది, నేను నా ఎజెండా ప్రకారమే పనిచేస్తాను అనే విషయాన్ని స్పష్టంగా పదే పదే చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఆయన కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు కావచ్చు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన దాడుల అంశానికి సంబంధించి మాట్లాడిన మాటలు కావచ్చు, అలాగే తిరుపతిలో ఈవో చైర్మన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంటూ మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇండివిజువల్గా ప్రభుత్వంలో తనకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీని ఆయన బయటికి చెప్తూ వస్తున్నారు. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, జనసేన పార్టీ అధినేతగా తన నిర్ణయం డిఫరెంట్గా ఉంటున్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ బయటపెట్టడానికి వెనక్కి పోవడం లేదు. కూటమి సర్కారు చేస్తున్న తప్పుల్ని కూడా పవన్ కళ్యాణ్ ఎత్తి చూపుతూ వస్తున్నారు. ఇలా సరైనది కాదు, ఇలా వెళ్ళండి అంటూ చెప్తూ వస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో వేములపాటి అజయ్ కుమార్ అని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు, ఆయన పేరు మీద ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ప్రెస్ నోట్లో ఉన్నది ఏంటంటే, పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక నాయకుడికి ఈ నాయకుడిని ఉద్దేశించి ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది. మీ నియోజకవర్గంలో మువ్వా గోపాలకృష్ణ, ఆయన రాజా అని పిలుస్తారంట, మీ నియోజకవర్గంలో కంకిపాడు వద్ద నిర్వహించిన కోడి పందాల ప్రాంగణంలో పార్టీ జెండాలు, పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది జనసేన పార్టీ విధానాలకు ప్రతిష్టకు భంగం. ఇందుకు బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాను. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారికమైన సంబంధం కూడా లేదు అనే విషయాన్ని చెప్పారు. సో పార్టీ షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉంటారు జనరల్గా. ఏమైనా పార్టీకి సంబంధించిన పార్టీ లైన్కి భిన్నంగా, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఎవరైనా నాయకుడు బిహేవ్ చేస్తే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ షోకాజ్ నోటీస్ కాకుండా నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఆయన ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడే కావచ్చు, బట్ జనసేన పార్టీకి సంబంధించిన విధానం ఇది అని ఆయన చెప్పకనే చెప్తున్నారు కోడి పందాల అంశానికి సంబంధించి. సో దానికి సంబంధించి వెనక్కి వస్తా, ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను అంటే, సేమ్ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి తెనాలి నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న, ప్రస్తుత మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ఏర్పాటు చేయడం కోసం కొల్లిపర మండలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏర్పాటు చేస్తూ వచ్చారు. సో అక్కడ కోడి పందాల నిర్వహణకు సంబంధించి అంతా రెడీ చేశారు. కొంత భూమి తీసుకొని భూమి అంతా చదును చేసేసి కోడి పందాలు నిర్వహించడానికి సంబంధించి ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న నాదెండ్ల మనోహర్, నా నియోజకవర్గంలో ఎవరు కోడి పందాలు నిర్వహించడానికి వీల్లేదు, కోడి పందాలు నిర్వహించడం అనేది జనసేన పార్టీ విధానానికి వ్యతిరేకం, కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అయినా సరే, మీరు అధికారంలో ఉన్నా సరే, ఈ నియోజకవర్గం వరకు మాత్రం మీరు ఎవరు కోడి పందాలు నిర్వహించవద్దు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతాల్లో చదును చేసిన ఆ భూభాగంలో మళ్ళీ పోలీసులను తీసుకెళ్ళి అక్కడ ట్రాక్టర్లతో దున్నించేశారంట దాన్ని. సో అక్కడ నిర్వహించడానికి వీల్లేదు అని చెప్పారంట. ఈ కారణంగా తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కోడి పందాలు నిర్వహించలేకపోయారు, బరులు ఏర్పాటు చేయలేకపోయారు. సో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మాకంటూ సపరేట్ సిద్ధాంతం ఉంది, మా సిద్ధాంతం మా పార్టీ వరకు మాత్రమే కాదు, ప్రభుత్వంలో కూడా అది ఇంప్లిమెంట్ కావాల్సిందేననేది నాదెండ్ల మనోహర్ చర్యల ద్వారా చూడాలి. సో పార్టీకి సంబంధించిన వ్యక్తులు పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా కోడి పందాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అనేది ఈ పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల సస్పెన్షన్ ద్వారా చూడాలి. సో ఇది పవన్ కళ్యాణ్ కూటమికి, తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్ ఇచ్చినట్టుగా చూడాల్సిన అవసరం కనపడుతోంది. గతంలో ఇంతకుముందు చెప్పినట్టు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇది మరో తరహా ఝలక్. ఎందుకు మరో తరహా ఝలక్ అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు వెచ్చలవిడిగా స్వేచ్ఛగా పోలీసుల సమక్షంలో, అధికార పార్టీ నాయకుల సమక్షంలో జరిగాయి. 2,000 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారాయంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది. అనధికారికంగా 5,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు, గుండాట వీటి ద్వారా చేతులు మారాయి అంటూ అనధికారికంగా ఒక అంచనా తెలుగుదేశం పార్టీ మీడియా కన్ఫర్మ్ చేస్తుంది. 2,000 కోట్ల రూపాయలకు పైగా ఈ జూదం నిర్వహించారు, కోడి పందాలలో 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని చెప్తోంది. సో అంటే 2,000 కోట్ల రూపాయల చేతులు మారడం వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారు. పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడంటేనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, పవన్ కళ్యాణ్తో పాటు కూటమిలో ఉన్న నాయకులు నిబంధనలకు విరుద్ధంగా, హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, వన్యప్రాణులకు సంబంధించిన చట్టాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రశ్న వేయదలుచుకున్నారు?
తెలుగుదేశం పార్టీ తమ నాయకులపైన చర్యలు తీసుకోవక తప్పని పరిస్థితిని కల్పించారు కదా. తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మొహం చూపిస్తుంది ఇప్పుడు? జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులపైన చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోక తప్పని ఒక కంపల్షన్‌నో లేకపోతే తీసుకోవాల్సిందే అని ఒక ఒత్తిడినో పవన్ కళ్యాణ్ చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. సో, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ చర్యలు ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారతాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ కోడిపందాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కాదు. నేరుగా రాష్ట్ర మంత్రులు కోడిపందాల్లో పార్టిసిపేట్ చేశారు. ఎమ్మెల్యేలు నేరుగా కోళ్లు పట్టుకుని వాళ్ళే పందాలేస్తూ కనిపించారు విజువల్స్‌లో. అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కోడిపందాల్లో నేరుగా పార్టిసిపేట్ చేశారు. ఓ నియోజకవర్గ స్థాయి నాయకుడు తప్పు చేసినా నేను క్షమించను, సస్పెండ్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఒక ఇండికేషన్ ఇస్తుంటే, మా పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా కోడిపందాలు ఆడుకోవచ్చు, గుండాట్లు ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుందా? సో, పవన్ కళ్యాణ్ చర్య ద్వారా నేరుగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి జనాలను ఫేస్ చేయడానికి వస్తుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కోడిపందాలను విచ్చలవిడిగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నిర్వహించారు, లక్షలు ఆర్జించారు, కోట్లు ఆర్జించారు, నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు, కత్తులు కట్టి ఇక్కడ బర్రెలు కోళ్లను దించారు, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. సో, ఇప్పుడు అధికార పార్టీ చేసింది సంబరంగా ఉందా, అధికార పార్టీ చేసింది సరైందేనా అంటే ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. సో, పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం, పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ చర్య ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జలకిచ్చినట్టుగా, తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చినట్టుగా చూడాలి. గతంలో అనేక నిర్ణయాలపైన టీటీడీ చైర్మన్ సారీ చెప్పాలి అంటే ఇమీడియట్గా చెప్పించింది తెలుగుదేశం పార్టీ. టీటీడీ చైర్మన్ చెప్పలా, నేను చెప్పను అన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే నేను చెప్తానా అన్నారు. చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఆయనతో సారీ చెప్పించింది. పోర్టు అధికారుల అంశానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి హడావుడి చేసిన తర్వాత ఇమీడియట్గా సిఐడి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పింది. సో, సిఐడి ఎంక్వైరీ చేయడం మాత్రమే కాదు, అక్కడక్కడ ఎవరినో కొందరిని అరెస్ట్ చేసినట్లుగా చూపించింది. నటించింది అని నేను అనను కానీ చూపించింది. సో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు, మహిళలపైన దాడులు జరిగిపోతున్నాయి, హోంమంత్రి, డీజీపీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే దాన్ని బేస్ చేసుకొని కొంతమంది పైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయడం కూడా చూసింది. ఈ 3 సందర్భాల్లో యాక్షన్ కనపడింది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి. సో, ఇప్పుడు ఈ అంశంలో కూడా కోడి పందాల వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నోటీసులు, కనీసం షోకాజ్ నోటీసులు ఇస్తుందా? వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందా? ఖచ్చితంగా ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి ఉండేలా కనపడట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేయలేదు, మీ వాళ్ళతో కూడా సారీ చెప్పించండి, మీ వాళ్ళు కూడా సస్పెండ్ చేయండి అని అనలేదు. కాబట్టి అటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయకపోవచ్చు. బట్ తెలుగుదేశం పార్టీకి మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, ఈ చర్యలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.